అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. యాత్ర సందర్భంలో శివాలయం దర్శనం చేయడం జరిగింది. మేము ఎస్పీ సార్, మా జిల్లా యంత్రం ఆఫీసర్లు అంతా రేపటి నుంచి మొదలై కళ్యాణం తర్వాత అభిషేకం సందర్భంలో ట్రాఫిక్ కావచ్చు, ఇంకా మౌలిక పారిశుద్ధం సంబంధించిన కావచ్చు, ఎండోమెంట్ సంబంధించిన ప్రోటోకాల్, ప్రసాద్ కౌంటర్స్ ఇవన్నీ ఈరోజు సందర్శించడం జరిగింది. దీంట్లో ఎక్కడ కూడా ఏదైనా చిన్న చిన్న లోపాలు కూడా మా దృష్టికి తీసుకురావడం వెంటనే మా జిల్లా అధికారులు వీళ్ళందరికీ కూడా నిర్దేశం ఈరోజు ఇవ్వడం జరిగింది. మేము లాస్ట్ జాతరని దృష్టిలో పెట్టుకొని ఈసారి బ్యారికేడింగ్ పరంగా కానివ్వండి, ప్రసాదం కౌంటర్లో కానివ్వండి, ఎక్కువ మంది స్టాఫ్ ఈరోజు ఈ జాతర దృష్టిలో మేము ఏర్పాటు చేస్తున్నాము. దాదాపు మాకు ఉన్న అంచనా ప్రకారం మేము ఇది ఒక వారంలో ఒక 2 నుంచి 3 లక్షల భక్తుల్ని మేము ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము. రేపటి నుంచి మొదలయ్యే జాతర కోసం అంతా ఏర్పాటు సక్రమంగా ఈరోజు ఏర్పాటన్ని చూడడం జరిగింది. చెరుగట్టు జాతరకి సంబంధించి ఇవాళ నేను కలెక్టర్ ఇలా త్రిపాఠి గారు కూడా విజిట్ చేయడం జరిగింది. ఇన్ని రోజుల నుంచి మనం వేసిన ప్లానింగ్ కి సంబంధించి అరేంజ్మెంట్స్ అన్ని కూడా ఎలా అయినాయని రివ్యూ చేయడం జరుగుతున్నది. ఇప్పుడు దాకా మనం పార్కింగ్ ఏరియా చూసినాము, బ్యారికేడ్ చూసినాము, ఇంకా క్యూ లైన్స్ కూడా అన్ని చూడడం జరిగింది. ఈసారి భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా అందరికీ కూడా దర్శనం సాఫీగా జరిగేటట్టు ప్లాన్ వేయడం జరిగింది. ఈసారి బ్యారికేడ్స్ కూడా కొంచెం మంచిగా ఇంకా బెటర్ గా ప్లాన్ వేస్తున్నాము. ఎక్కడ కూడా సఫికేషన్ లాంటిది లేకపోతే ఎటువంటి ఇష్యూస్ కాకుండా ఎమర్జెన్సీ సర్వీసెస్ సంబంధించి కూడా మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఇంకా ఫైర్ డిపార్ట్మెంట్ కూడా యాక్సెస్ లాంటివి కూడా చాలా మంచిగా ఇవ్వడం జరిగింది. ఈసారి రఫ్లీ 1500 మెంబర్స్ తో మనం బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ప్రతి ఒక్క భక్తులకు కూడా అందరికి కూడా మా తరఫు నుంచి వి రిక్వెస్ట్ దట్ అందరికీ కూడా మంచిగా సాఫీగా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈసారి మనము ఈ జాతర మొత్తం కూడా ప్లాన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. బందోబస్తు ఒక 1500 మంది దాకా ఈసారి మనం డిప్లాయ్మెంట్ చేయడం జరుగుతుంది. ఓం నమో భగవతే రామలింగాయ. శ్రీమద్భార్గవరామ నిర్మిత మహాదివ్యాలయే సంస్థితం నిహారాచల కన్యకార్దవపుషం బాలేందురేఖాధరం బ్రహ్మేంద్రాచ్యుత సేవ్యపాద జలజం సద్భక్త కల్పద్రుమం సేవే సుందర ఇక్షుశీల నిలయం శ్రీరామలింగం భజే. త్రేతాయుగంలో పరశురాముడి చేత ప్రతిష్ఠితమైనటువంటి గుహాలయంలో వెలిసిన శ్రీ జడల రామలింగేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవ కళ్యాణము ఈ సంవత్సరం 4వ తేదీ రథసప్తమి సూర్య జయంతి అటువంటి పర్వదినాన స్వామివారి విశేష కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. 4వ తేదీన ఉదయం విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనాది కార్యక్రమం, సాయంకాలం యాగశాల ప్రవేశము, యాగశాలలో అనేక హోమములు జరిగిన అనంతరం తెల్లవారుజామున 4 గంటల నుండి కళ్యాణోత్సవం జరుగుతుంది. కళ్యాణానంతరం అనేక మంది భక్తులు స్వామివారిని సేవించి వారి మొక్కుబడులు, తలంబ్రాలు మొదలైనటువంటివి సమర్పణ చేసుకుని స్వామివారిని అమ్మవారిని దర్శించుకుని పునీతులు కావాలని మనం చేస్తున్నాం. 2వ రోజు స్వామి అమ్మవారు శేషవాహనం పైన సేవ, కళ్యాణ మండపం వరకు సమస్త భక్తుల దర్శనార్థం అక్కడ కార్యక్రమానంతరం మళ్లీ చేస్తుంది. 3వ రోజు పర్వత వాహనము పైన సేవ, పర్వత వాహనంపై సేవ, కళ్యాణ మండపం వెళ్లి అనేక మంది ఘనాచారులు భక్తులు కల్పించే విధంగా ఆ యొక్క అగ్నిగుండాల కార్యక్రమం విశేషంగా జరుగుతుంది. తదనంతరం అగ్నిగుండాల కార్యక్రమానంతరం కళ్యాణ మండపంలో భక్తులందరూ స్వామివారిని సేవించుతారు. మరుసటి రోజు లోపోత్సవ కార్యక్రమం, అశ్వవాహనము పైన సేవ, లోపోత్సవం, మృగయాత్ర వినోదము అనేటటువంటి శైవాగమోక్త విధానంగా కార్యక్రమం జరుగుతుంది. తదనంతరము ప్రవేశం, ఆలయ ప్రవేశము. ఆ రోజు సాయంకాలం ఏకాంతపు సేవలు 11 ఆలయం చుట్టూరా ఏకాంతపు సేవలు జరుగుతాయి. తదనంతరం మరుసటి రోజున స్వామి అమ్మవారి కింది దేవాలయంలో వెంచేసి అక్కడి నుండి గజవాహనము పైన చెరువుగట్టు ఎల్లారెడ్డిగూడ గ్రామములలో విశేషంగా స్వామివారి ఊరేగింపు జరుగుతుంది. ఈ ఉత్సవముల కంటే ముందు 2వ తేదీన నల్లగొండ పట్టణంలో నగరోత్సవ కార్యక్రమంలో అందరికీ దర్శనమిస్తారు పార్వతీ పరమేశ్వరులు. ఆ విధంగా స్వామివారిని సేవించుకోవడానికి సమస్త భక్తులు వచ్చి ఆ యొక్క స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి అమ్మవారి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందాలి అని చెప్పేసి ప్రజలందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాం గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.